చాలామంది అసలు మధ్య ద్వారం అనేది పూర్వ రోజుల్లో లేదు, అసలు ఏ శాస్త్రంలో లేదు, కేవలం ఆధునికులు మాత్రమే దీన్ని కనిపెట్టారని మాట్లాడుతున్నారు. సార్, మేము తూర్పు ఫేసింగ్ తీసుకున్నప్పుడు డోర్ అనేది మధ్యలో పెడితే మరి పడమర డోర్ ఏం చేయాలి, ఉత్తరం డోర్ ఏం చేయాలి, దక్షిణం డోర్ ఏం చేయాలని అడుగుతున్నారు. చాలామంది ఏం మాట్లాడతారంటే నైరుతి వైపు అనేది ఉచ్చస్థానం కాదు, అది నీచస్థానం అని మాట్లాడతారు. బట్ అది దక్షిణ నైరుతి నీచస్థానం, పడమర నైరుతి కాదు. పడమర వాయువ్యం నీచస్థానం, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఏపీ తెలంగాణలో గమన సూత్రానికి సంబంధించిన మొట్టమొదటి కండిషన్ చెప్పింది మన ఛానల్లోనే. సో గుర్తుపెట్టుకోండి. సో హరివాస్తు నోటితోనే, అంటే నోటి ద్వారానే మీకు ఈ గమన సూత్రానికి సంబంధించి కానీ మధ్య ద్వారాలకు సంబంధించి కానీ మొత్తం ఎక్కువగా ప్రచారం అనేది 100% జరిగింది. సో చాలామంది అసలు మధ్య ద్వారం అనేది పూర్వ రోజుల్లో లేదు, అసలు ఏ శాస్త్రంలో లేదు, కేవలం ఆధునికులు మాత్రమే దీన్ని కనిపెట్టారని మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించిన పూర్వీకులు రాసిన ప్రూఫ్స్ త్వరలో విత్ ప్రూఫ్తో నేను వీడియోస్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఏంటంటే, అయితే చాలామందికి ఒక డౌట్ ఉంది. సార్, మేము తూర్పు ఫేసింగ్ తీసుకున్నప్పుడు డోర్ అనేది మధ్యలో పెడితే మరి పడమర డోర్ ఏం చేయాలి, ఉత్తరం డోర్ ఏం చేయాలి, దక్షిణం డోర్ ఏం చేయాలని అడుగుతున్నారు. అసలు ఒక్కొక్క ఫేసింగ్కి సంబంధించిన ప్రధాన ద్వారం పెట్టేటప్పుడు దాన్ని ఎలా డిసైడ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొట్టమొదట చూడండి, గమన సూత్రం 4 ఫేసింగ్లకు సంబంధించి ఎలా అనేది ప్రశ్న. సో మొట్టమొదటిగా మనం తూర్పు రోడ్ అనుకుందాం. సో తూర్పు రోడ్ అనుకుంటే, సో ఇది ఇంటి మధ్య సూత్రం. మీకు క్లియర్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లియర్గా కనిపించకపోతే మీరు ఏం చేయండి అంటే, హై రెజల్యూషన్ అంటే మినిమం 1020, 780 అలా పెట్టుకొని జూమ్ చేసి ఈ పాయింట్స్ క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది వచ్చేసేసి ఇంటికి సంబంధించిన మధ్య సూత్రం అండి. తూర్పు పడమర అంటే తూర్పు ఫేసింగ్ అనుకున్నప్పుడు తూర్పు పడమర మధ్య సూత్రం. డోర్ ఎలా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామంటే, ఈ మధ్య సూత్రానికి జస్ట్ ఒక 1 or 2 ఇంచెస్ రైట్ సైడ్కి సెంటర్ కలిపే విధంగా చేయాలి. అదేవిధంగా పడమరలో చేసినప్పుడు ఈ రైట్ సైడ్కే కలపాలి. అంటే ఒక 1 to 3 ఇంచెస్ ఏదైతే జరుపుతున్నామో ఈ డోరు ఈ పడమర డోర్ రెండు జరపాల్సిందే కుడివైపుకి. అంటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో చెప్పిన క్లియర్ కట్ వర్డ్ ఏంటంటే, ఇంటి లోపల నుంచి చూసినప్పుడు ఎడమ వైపు జరపాలి. ఇది గుర్తుపెట్టుకోండి విత్ ప్రూఫ్. నేను చూపిస్తాను మీ అందరికీ నెక్స్ట్ వీడియోస్లో. సో తూర్పు ఫేసింగ్ తీసుకున్నప్పుడు ఇంటి లోపల నుంచి చూస్తే ఇంటి యొక్క మధ్య సూత్రానికి ద్వారం యొక్క మధ్య సూత్రం అనేది 100% కలవద్దు. ఇది ఖచ్చితమైన పూర్వీకులు చెప్పిన కండిషన్. అయితే మధ్య ద్వారం ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ మధ్య ద్వారం అనేది 100% పెట్టొచ్చు. బట్ కరెక్ట్గా దేవాలయాలకు, పబ్లిక్ బిల్డింగ్స్కి మానవులు నివసించని, అంటే వంట చేసుకొని రాత్రి పడుకోవడం లాంటివి ఎక్కడైతే చెయ్యరో, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ టెంపుల్స్ కానీ ఇవన్నీ ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయి ఏవైనా సరే వాటికి 100% సెంటర్ పెట్టొచ్చు. బట్ ఇంటికి అంత శక్తిని తట్టుకునేంత క్యాపబిలిటీ ఒకవేళ ఆ ఫ్యామిలీకి ఉంటే 100% యాక్సెప్టెడ్. ఒకవేళ వాళ్ళ ఇంటికి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, ఒక రాజు లాంటి వాళ్ళు, ఒక ఎమ్మెల్యే పొజిషను, పొలిటికల్లో ఒక సూపర్ లెవెల్, అట్లాంటి వాళ్ళు కూడా 100% పెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి పాయింట్. సో తూర్పు మధ్య ద్వారం అనేది గమన సూత్రం ప్రకారం ఉత్తరానికి జరిపినప్పుడు పడమర ద్వారం అనేది కూడా ఉత్తరానికి జరిపేస్తాం. ఇది క్లియర్ అర్థమైంది కదా. సో ఇది మొదటిది. ఈ టైంలో ఇది ఉత్తరం నుంచి దక్షిణం లైన్ అనుకుందాం. ఈ టైంలో మరి ఈ ద్వారం ఎలా పెట్టాలి అని మాట్లాడితే సింపుల్గా చూడండి, ఈ ద్వారం అనేది జస్ట్ కొంచెం ఉత్తరానికి జరిపేస్తే అయిపోయింది. అంటే తూర్పు వైపుకి ఉత్తరం నుంచి ఉత్తర ఈశాన్యానికి, దక్షిణంది దక్షిణ ఆగ్నేయానికి జరిపేస్తే క్లియర్. అంటే ఈ రెండు గమన సూత్రం ప్రకారం ఇటు జరిపేస్తాం. సింపుల్. అది తూర్పు ద్వారమేమో ఈశాన్యాన్ని జరిపాం, దక్షిణంది ఆగ్నేయాన్ని జరిపాం,
పడమరది వాయువ్యాన్ని జరిపాం, ఉత్తరందేమో ఈశాన్యం జరిపాం. ఇలా అంటే మెయిన్ డోర్స్ ఇది కానీ ఇది అయినప్పుడు ఈ 2 ద్వారాలు ఇలా జరిపేసాం. ఉత్తరం దక్షిణమేమో తూర్పు వైపుకు జరిపేస్తాం. ఒక 1 to 3 inches, మీరు 6 inches జరుపుతా, 1 feet జరుపుతారా పర్వాలేదు, ఇది యాక్సెప్టెడ్. ఎందుకు యాక్సెప్టెడ్ అంటే ప్రధాన ద్వారం అనేది ఖచ్చితమైన నియమాల ప్రకారం ఉండాలి ఇక్కడ. సో ఇవి సబ్ డోర్స్. సో ఈ 2 ద్వారాలు అనేవి మీరు తూర్పు వైపుకు జరుపుతారా, పడమరకు జరుపుతారా, 2 కూడా యాక్సెప్టెడ్. అట్లా ఏం లేదు. ఎందుకంటే ఉత్తరం చూస్తే ఇటుపక్క భాగం వచ్చేసి ఉచ్చస్థానం, దక్షిణం చూస్తే ఇటుపక్క భాగం ఉచ్చస్థానం. సో ఒకటి ఉచ్చం ఒకటి నీచం పడినా ఏమీ కాదు. అదేవిధంగా ఉత్తరంది పడమర వైపుకు జరిపి ఇక్కడ దక్షిణంది పడమర వైపుకు జరిపినా ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అవుతుంది, కాబట్టి అసలు ఇష్యూ లేదు. అదేవిధంగా తూర్పుది మంచి స్థానం అయినప్పుడు పడమరది చెడు స్థానంలో పోయినా ఏమీ కాదు. ఇక్కడ సింపుల్గా అర్థం ఏం చేసుకుంటే 4 మధ్య ద్వారాలు అనేవి అక్యురేట్ సెంటర్ కాకుండా మనం ఎలా జరుపుతున్నామనేది ఇక్కడ కండిషన్. ఇప్పుడు తూర్పుకు సంబంధించి అయిపోయింది అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దక్షిణం సంబంధించినది తీసుకుందాం మనం సింపుల్గా. సో ఆల్రెడీ దక్షిణానికి రెడీ ఉందన్నమాట, ఇక్కడ ఏం లేదు. ఇదిగోండి, దక్షిణంలో కూడా 100% సెంటర్ డోర్ అనేది పెట్టవద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. సెంటర్ డోర్ పెట్టవచ్చు అని చెప్పారు సార్, ఏ వీడియోలో చెప్పాను తీయండి, తీసి నాకు పెడితే నేను మాట్లాడతాను. సెంటర్ డోర్ నేను ఎప్పుడు చెప్పనండి, 100% సెంటర్ డోర్ అంటాను, బట్ ఇంటికి పెట్టాల్సింది గమన సూత్రం ప్రకారం, అది గుర్తుపెట్టుకోండి. సో దక్షిణంలో కూడా ఇంటి యొక్క మధ్య సూత్రానికి ఈ డోర్ ఏదైతే ఉందో ఒక 1 నుంచి 3 ఇంచులు కుడివైపుకి అంటే ఆగ్నేయం వైపుకు జరుపుతాం. దీని ప్రకారమే ఉత్తర డోర్ కూడా తూర్పు వైపుగా జరుగుతుంది. అంటే ఈ డోర్ రైట్ సైడ్కే జరుగుతాయి. ఇంటి లోపల నుంచి చూసినప్పుడు ఇది ఎడమ వైపు, బయట నుంచి చూస్తే కుడివైపు. సో తూర్పు వైపుకు సంబంధించి అయిపోయింది, దక్షిణం సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో సార్ మరి ఈ డోర్లు ఎలా పెట్టాలంటే సేమ్ ఇంతే పెట్టేసేయండి, నో ఇష్యూ, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, 100% పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో తూర్పు అయిపోయింది, ఇప్పుడు దక్షిణం అయిపోయింది. నెక్స్ట్ పడమర తీసుకుందాం. సో పడమర తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ మళ్ళీ కండిషన్స్ మారుతాయి, ఇక్కడ చూద్దాం. సో పడమర కండిషన్ తీసుకున్నప్పుడు గమన సూత్రం ఎప్పుడైనా సరే బయటి నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా రైట్ సైడ్కే జరగాలి, రైట్ సైడ్కే జరగాలి. మీరు ఏ పూర్వశాస్త్రమైనా తీసుకుంటే అందులో క్లియర్ కట్గా నైరుతి నుంచి 3, 4, 5 స్థానాలు మాత్రమే 100% ఉంటాయి. ఇది ఒక్కటే ముందు గుర్తుపెట్టేసుకోండి. సో పడమర డోర్ ఎప్పుడైతే మనం పెట్టామో పడమర డోర్ అనేది ఉచ్చ స్థానం వైపు జరిగింది, అంటే నైరుతి వైపుకు జరిగింది. చాలామంది ఏం మాట్లాడతారంటే నైరుతి వైపు అనేది ఉచ్చస్థానం కాదు, అది నీచస్థానం అని మాట్లాడతారు. బట్ అది దక్షిణ నైరుతి నీచస్థానం, పడమర నైరుతి కాదు. పడమర వాయువ్యం నీచ స్థానం, ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ తూర్పుకి దక్షిణానికి బాగానే చెప్పారు, కానీ పడమరకు ఉత్తరానికి పోయింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పడమర డోర్ ఏదైతే 1 to 3 inches రైట్ సైడ్కి జరిపామో అదేవిధంగా తూర్పు డోర్ కూడా జరపాల్సింది. అర్థమైందా? ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసినప్పుడు మీరు ఉచ్చస్థానం వైపు ఉన్నారు, ఇక్కడ అర్థమైంది కదా, ఉచ్చస్థానం వైపు జరిగారు. అక్యురేట్ సెంటర్కి సంబంధించిన పవర్ తట్టుకునే వాళ్ళకు మాత్రమే అది పెట్టడానికి అర్హత, అందరికీ ఉండదు. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సార్ ఇప్పుడు మరి పడమరలో ఇలా పెట్టినప్పుడు మరి ఉత్తర దక్షిణాలు ఎలా? సేమ్ ఇంతేనండి, 100% ఉండొచ్చు. మీరు ఈ 2 ద్వారాలు సెంటర్ నుంచి తూర్పు వైపుకు జరుపుతారా, పడమరకు జరుపుతారా, మీ ఇష్టం. ఇది 2 యాక్సెప్టెడే, ఇష్యూస్ ఏమీ లేవు, క్లియర్ కట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది, సార్ మేము తూర్పుది పడమరది ఇప్పుడు పడమర మెయిన్ డోర్ పెట్టినప్పుడు మీరు రైట్ సైడ్ జరిపారు, మేము ఒక 2-3 ఇంచులు లెఫ్ట్ సైడ్ జరుపుకుంటాం సార్, ఏదో సెంటర్ లైన్ డోర్లో పడేటట్టు చేసుకోవచ్చా? పర్వాలేదండి, యాక్సెప్టెడ్. మనకు ఎక్కడ పోయి ఈ లైన్ అనేది డోర్లో పడగలిగితే చాలా చాలా మంచిదండి. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఉత్తర దక్షిణాల ద్వారాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు అయిపోయింది, దక్షిణం అయిపోయింది, పడమర అయిపోయింది, ఇప్పుడు ఉత్తరం మాట్లాడదాం. సో ఉత్తరం కూడా మాట్లాడేస్తే మీకు క్లియర్ అయిపోతుంది. సో ఇలాంటి కండిషన్లో ఇప్పుడు ఉత్తరం మాట్లాడినప్పుడు 100% ఉత్తరం అనేది సెంటర్కే పెట్టొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ చాలామంది
ఈ దక్షిణ డోర్ సెంటర్లో పెట్టొద్దు అనే మాట మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని కూడా మీరు 100% గమన సూత్రం ప్రకారం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, అంతే సింపుల్. సో ఇక్కడ కరెక్ట్గా మీరు జూమ్ చేసి గమనిస్తే ఇందులో కండిషన్ నేను ఒకటే చెప్పాను, కరెక్ట్ ఉత్తర మధ్య సూత్రానికి వాయువ్యం వైపు అంటే పడమర వైపుకి నేను డోర్ 1 నుంచి 3 ఇంచులు జరపడం జరిగింది. దక్షిణం డోరు జరిపాను. సార్ మరి ఇప్పుడు తూర్పు పడమర డోర్ ఎట్లా పెట్టాలంటే మీరు ఈ తూర్పు పడమర ఉత్తరం సైడ్ జరిపేసుకోవచ్చు, సింపుల్ అండి, అర్థమైందా? సో ఇప్పుడు ఏదైతే దక్షిణం వైపు జరిగాయో ఈ సెంటర్ అనేది ఇట్లా చేసేస్తే ఇది ఈశాన్యం వైపు, ఇది వాయువ్యం వైపు జరిగిపోతుంది. సో అలాగా పెడతారా, ఇలాగా పెడతారా, ఎలాగైనా పర్వాలేదు, ఇది గుర్తుపెట్టేసుకోండి. సో ఇక్కడ ఓవరాల్గా మీరు గమనిస్తే ఖచ్చితంగా ఇంటి మధ్య సూత్రము, ద్వార మధ్య సూత్రం అనేది కలవద్దు అనేది మాత్రమే కండిషన్ అండి, అదొక్కటే గుర్తుపెట్టేసుకోండి. సో వీటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా, ఇవన్నీ మాట్లాడుతుంటారండి. నేను త్వరలోనే వీటికి సంబంధించి ప్రూఫ్ కూడా పెడతాను. ఒకవేళ ఇదే వీడియోలో నాకు ఎక్కడ దొరికిందంటే కూడా మీకు పెట్టేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఏదైతే మన ఛానల్ ద్వారా మీ అందరికీ ఒక మంచి కంటెంట్ ఇస్తున్నానో ఇలాంటి కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఈ కాలంలో లేరండి. ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. సో నేను కంటెంట్ ఇస్తాను, ప్లస్ దానితో పాటుగా నేను బతకాలి కాబట్టి నేను విజిట్లకు వెళ్తాను, ప్లాన్లకు ఇస్తాను, ప్లాన్లు చేస్తాను, దానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటాను. ఎందుకంటే నేను బతకాలి, ప్లస్ శాస్త్రంలో చెప్పిన రహస్యాలు ఈ రోజు వరకు ఏవైతే దాచిపెట్టారో అవన్నీ తీసి మీ ముందు పెడుతున్నాను. మీరందరూ నేర్చుకొని ప్రయోజకవంతులు అయ్యి మీ పిల్లలకు, భవిష్యత్ తరాలకు వీటికి సంబంధించిన సమాచారం అంతా మీరు తెలియపరచాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.